శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం అఘోరి వర్షిని న్యూస్. ఈ రోజు వచ్చిన న్యూస్ ఏదైతే ఉందో తన ఏంటి జెండర్ అని చెప్పేసి డాక్టర్స్ కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. హీస్ అ మేల్ అని చెప్పేసి. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? కరెక్టే కదా, మేలే కదా, ఫీమేల్ ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఓకే, మరి దీంట్లో ఇప్పుడు కొత్తగా సర్టిఫికేట్ తెచ్చి నిరూపించేదే. ఫీమేల్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను అనే దానికన్నా తను మేల్ గా ఉండి ఆ అమ్మాయిని ఇలా తీసుకెళ్ళడం, అమ్మని అనే పేరుతో తీసుకెళ్ళడం తప్పు అనేది దాని ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు కదా. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది, ఆపరేషన్ అయ్యింది. మరి ఇంకేంటి ఇప్పుడు డాక్టర్స్ ఎందుకు ఇలాంటి డాక్టర్ చెప్పింది కరెక్టే, వాడు మేలే, మేల్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఫీమేల్. ఓకే, మరి ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకెళ్ళినందుకు గాను లేదంటే ఇలాంటి పనుల వల్ల వీటి మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించదా దాని మీద? ఉండదు. యాక్చువల్గా అసలు అఘోరి ఎందుకు అరెస్ట్ అయింది? వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇలాంటి కేసులు, యోని పూజ చేశానని చెప్పేసి ఒక అమ్మాయి దగ్గర 10 లక్షలు తీసుకుంటే తను వెళ్ళి కేసు పెట్టింది. నా దగ్గర ఇంకా 5 లక్షలకి డిమాండ్ చేసింది. నేను ఇవ్వలేకపోయాను, బెదిరించింది. యాక్చువల్గా నాకు తెలిసినటువంటి కథ, అది నిజమై ఉండొచ్చు, అబద్ధమై ఉండొచ్చు, నాకు తెలియదు, ఇంకా ఓపెన్గా చెప్తాను. బట్ నాకు వినిపించిన ఒక లైన్, ఒక లేడీ ప్రొడ్యూసర్ అఘోరికి 6 నెలల క్రితం పరిచయం అయింది. పరిచయం ఒక రిసార్ట్లో భోజనానికి పిలువపడ్డారు వీళ్ళు. ఎక్కడి నుంచో ఇన్విటేషన్లో ఆవిడ వచ్చింది, ఏదో ఇన్విటేషన్లో ఈవిడ వచ్చింది. ఇక్కడ ఈవిడ లేడీ అఘోరితో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంది. ఆవిడే ఎస్. ఎందుకు లేడీ అఘోరితో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంది అంటే, ఆ ప్రొడ్యూసర్కి నాగమణి కావాలని కోరిక ఉండేది. నాగమణి, ఈమె ఎట్లా నాగసాధువులు అఘోరీలలో నాగసాధువులే ఇది తెచ్చిస్తారు, ఒరిజినల్స్ తెచ్చిస్తారు అని ఎక్కడో వినిందో చదివిందో. ఈమెతో ఫ్రెండ్షిప్ చేసి 2 నెలలు అయిన తర్వాత మనసులో ఉన్న కోరిక బయట పెట్టిందట. నిజమో కాదో వీ డోంట్ నో, బట్ నాకు వచ్చిన స్టోరీ చెప్తున్నా. ఇది ఎంతవరకు అథెంటికో నాకు తెలియదు. అడిగి పరిచయం చేసుకుంటే అఘోరి నేను తెప్పిస్తాను, మాకు నాగసాధువులు బాగా తెలుసు. ఈమెకు ఇది వెళ్ళింది కూడా మొన్నే. ఈ అఘోరి దీని నాలెడ్జ్ కూడా ఇంతే. కాకపోతే ఏంటంటే అక్కడ తిరుగుతుంది కదా, ఇంకా ఉన్న పెద్దవాళ్ళ గురువులను అడిగి తెప్పిద్దామని అనుకుంది. అక్కడ దాకా ఈ లేడీ ప్రొడ్యూసర్ వెళ్ళలేదు అక్కడి వరకు. అఘోరి ఇద్దరు తెప్పించుకుందాం అనుకుంది. ఉందంట 10 లక్షలట, ముందు 5 లక్షలు ఇవ్వు, తర్వాత 5 లక్షలు ఇచ్చేసాయి అని చెప్పేసి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయించింది. అథెంటిక్గా అకౌంట్ ట్రాన్స్ఫరే చేయించుకుంది. ఇలా మోసమేం లేదమ్మా, నువ్వు కావాలంటే అకౌంట్లోనే వేయని. వేసిన తర్వాత నాగమణిని తీసుకొచ్చి, అది చాలా లోపల ఎక్కడ ఉంటుంది, నాగసాధువులు మాత్రమే ఇట్లా వెళ్ళి తెస్తారు, అది చాలా అరుదైంది, ఇంకెవరు తేలేరు, ఒరిజినల్ అని చెప్పి ఏదో ఇచ్చింది. తీసుకున్నాం, భలే ఉంది అని. తర్వాత ఏమైంది జరిగిందా అని న్యూస్ అమ్మా, అది నాకు తెలియదు, నేను చూడలేదు. అదే చెప్తున్నా, ఒక విన్న కథ చెప్తున్నా. నీలాంటి దానికో నాలాంటి వాడికో వచ్చి ఇట్లా చూపించింది ఈ నాగమణి అని. నీ బొంద చార్మినార్లో 50 రూపీస్ ఏదా అన్నారు. అది ఒట్టిదే, నాగమణి కాదు. చార్మినార్ రోడ్ల మీద 50 రూపాయలకే దొరుకుద్ది, నిన్న అదేవతో మోసం చేసింది. అవునా అఘోరి, నన్ను ఇట్లా మోసం చేస్తావా? నేను ఎక్కడ మోసం చేసిన తల్లి, నేనేం మోసం చేయలేదు. మరి ఇది ఒట్టిదే అంటే 50 రూపాయలకి రోడ్ల మీద దొరికేదంటే నువ్వు ఏదో నాగమణి అని నాకు అంటగట్టావంటే, అట్టేం లేదు, నేను తెచ్చింది ఒరిజినలే. ఎందుకంటే నేను మహాగురువుల దగ్గర తెచ్చి, నాకన్నా తెలియకపోవచ్చు, నేను పెద్ద వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళు నాకు ఇచ్చారు. వాళ్ళైతే మోసాలు ఏం చెయ్యరు. మేబీ నువ్వే అది తీసి ఇంకేదో పెట్టి ఇప్పుడు నాకు రిటర్న్ అంటగట్టాలని చూస్తున్నావేమో. చాలామంది అమెజాన్ పార్సల్ తెచ్చి రిటర్న్ పెట్టి వీళ్ళ పాత బట్టలు అందులో పెట్టి ప్యాక్ చేసి రిటర్న్లు ఇస్తూ ఉంటారు. అలాంటి కేసులు చాలా చూసాం. నువ్వు అలా చేస్తున్నావు, నాకు తెలిసి అర్థమైంది, నువ్వు పెద్ద ఇదివి, నువ్వు పెద్ద అదివి. నువ్వు ఎప్పుడైతే నాగమని అడిగినావో అప్పుడే నాకు నీ మీద డౌట్ ఉంది. నువ్వు చాలాసార్లు కూడా ఇట్లా చేసినావు, అట్లా చేసినావు అంటే, ఎక్కువ మాట్లాడకు, మర్యాద నా 10 లక్షలు నాకు ఇచ్చే, నీ ఈ దరిద్రాన్ని నువ్వు తీసుకొని వెళ్ళిపో, నాకు వద్దు అది. అట్లా కుదరదు తీసుకోవడం. ఒకసారి ఏం చదువుతుంది, మళ్ళీ అక్కడ దాకా పోవాలి, వాళ్ళని నా మీద నమ్మకం పోతుంది వాళ్ళకి. నాకు వాళ్ళతో మంచి పరిచయాలు ఉన్నాయి, నీకోసం నేను నా పరిచయాలు ఎందుకు పాడు చేసుకోవాలి? నాకు అదంతా తెలియదు, నువ్వు ఇస్తావా, ఇవ్వకపోతే పోవే, ఏం చేసుకుంటావు చేసుకో, పోవే, నీ అంత చూస్తా అని చెప్పి కటిఫ్. ఈమె వెళ్ళి కేసు పెడదాం అనుకుంది అఘోరి మీద. ఫిబ్రవరిలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు.
చీటింగ్ అగోరి నన్ను ఇట్లా ఏదో వేసి చీట్ చేసింది. అక్కడ ఏమైనా తెలిసింది ఏంటంటే అమ్మ తట్టుకోండి కొంచెం. విషయం ఏంటంటే నాగమణి నువ్వు అడగడం కూడా నేరమే. రైస్ పుల్లింగ్లు నాగమణిలు అడగకూడదు, నక్షత్ర తాబేళ్ళు నువ్వు అడగడం కూడా నేరమే. సో జాగ్రత్త. అవును కదా, ఏం చేయాలి, సరే హోల్డ్లో పెట్టు, ఈ కేసు గురించి నేను మళ్ళీ ఆలోచించుకొని వస్తా అని ఆవిడ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. అట్లా ఉండింది. నిజంగా ఆవిడ ఫిబ్రవరిలో కేసు పెడితే మార్చి ఏప్రిల్లో మన ముందే తిరిగింది అఘోరి పట్టుకొని. న్యూస్ మొత్తం కూడా అప్పుడే అరెస్ట్ అవ్వాలి. ఇప్పుడు ఎందుకు అరెస్ట్ అయింది అంటే అఘోరి వర్షిని ఎపిసోడ్ వచ్చిన తర్వాత, బాగా వైరల్ అయిన తర్వాత, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇంకేదో చేసుకోవడం, ఎక్కడికో పోవడం, నేను ఆమెతోనే ఉంటాను వర్షిని అనడం, ఈ తతంగం అంతా వైరల్ అయ్యే టైంలో అఘోరి వచ్చినప్పటి నుంచి కూడా యాంటీ అఘోరి బ్యాచ్ ఒకటి ఉంది. అఘోరిని నెగిటివ్ చేసుకుంటూ ఫేమస్ అయిన వాళ్ళు ఏం చేశారంటే ఓ ముసుగు ఆవిడని తీసుకొచ్చి ఈవిడ అఘోరి మొదటి పెళ్ళాం హి అని తెచ్చారు. ఒక క్యారెక్టర్, ఒక అడ్రస్ లేని క్యారెక్టర్ తెచ్చి కాసేపు మీడియాని ఏదో చేద్దాం అనుకున్నారు. పెద్దగా పేళ్ళ. కానీ వాళ్ళు సీరియస్గా పోలీస్ స్టేషన్ల చుట్టూ అటు చుట్టూ ఒక అడ్వకేట్ని పెట్టుకొని తిరిగేస్తున్నారు. ఈమెకి ఈ టైంలో కేసు పెడితే కరెక్ట్ అనిపించింది. దాని మీద పగ తీరినట్టు ఉంటుంది, నా 10 లక్షలు నాకు వచ్చినట్టు ఉంటుంది. అయితే వెళ్ళి ఏం చేసింది, ఇట్లా అంటే నాగమణి అడగడం కూడా నేరం అంట, మరి ఏం చేద్దాం, నీకు యోని పూజ చేసిందని నేను చెప్తాను కానిచ్చేసి, యోని పూజ అని చెప్పి వచ్చింది అని వార్త. నిజంగా కూడా యోని పూజ చేయించినట్టు కూడా వార్తుంది. ఎందుకంటే దీన్ని ఏమంటారు, అమౌంట్ ఏదైతే ఉందో ఫస్ట్ 5 lakhs, తర్వాత 4,80,000, 20,000 తక్కువ. ఆ 20,000 ఎందుకు తక్కువ అని అడిగితే ఉజ్జయిని తీసుకెళ్ళి నాకు చేయించింది, ఆ ఉజ్జయిని ఖర్చులు నేనే పెట్టుకున్నాను, తర్వాత ఇక్కడ మైనస్ చేసుకున్నానని చెప్పింది. మేబీ అట్లా చూస్తే ఇది నిజమే కదా, నిజంగా యోని పూజ జరిగినట్టేగా. బట్ ఏ కథ నిజమో ఏది అబద్ధమో మనకు తెలియదు. మొత్తానికైతే వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకా చెప్పాలి అంటే ఈవిడ ఉత్తమురాలని మనం ఎందుకు అనుకోవాలి? అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ అయినంత మాత్రం ఎవిడెన్స్ ఉంది వచ్చినట్టు. నాతో సినిమా క్లాప్ కొట్టించుకొని 10 లక్షలు నాకు దక్షిణ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అది ఏంటనేది తర్వాత తెలుస్తుంది. ఈ కేసులో మాత్రం పెద్దగా ఏమైనా, కాకపోతే ఇదే కేసులో అఘోరి అరెస్ట్ అవ్వడం జరిగింది. నేను ఎందుకు అఘోరిని తప్పు పట్టట్లేదు అంటే, ఈ కేసులో అఘోరి అరెస్ట్ అయింది కరెక్టే. ఎందుకంటే కోర్టు దగ్గర నీ దగ్గర నుంచి 10 లక్షలు వెళ్ళిన ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేయాల్సి వచ్చింది. 14 రోజులు రిమాండ్కి వేశారు, మళ్ళీ 14 రోజులు పొడిగింపు. ఇప్పటి వరకు అఘోరి నన్ను మోసం చేసింది, మా దగ్గర డబ్బులు దొబ్బిదని ఎవరు రాలేదే. అంటే ఎవరి దగ్గర ఏం చేయనట్టేగా. ఏమో రేపైనా రావచ్చు, వాట్ ఎవర్. జైల్లోనే ఉంది, పోలీసుల కంట్రోల్లోనే ఉంది. నువ్వు కేసు పెట్టి పీటీ వారెంట్ కూడా వేయొచ్చు. అండ్ ఈ న్యూస్ కూడా వచ్చింది, అఘోరి నెంబర్ ప్లేట్ లేకుండా కార్ని డ్రైవ్ చేయడం అండ్ తమిళనాడులో అండ్ ఏపీలో కూడా అని చెప్పేసి, అది ఎంతవరకు నిజం? ఒక వ్యక్తి ఎవరో దాని తాలూకు ఉండి కార్ కొనిపించడం ఇలా చెప్పారు. ఒక బిజినెస్ మ్యాన్కి చెందిన కార్ అది, ఇంకేంటో 100 చెప్పారులే. బట్ ఆ కేసులో అయితే ఎవరు కేసు పెట్టలే, ఇవి అరెస్ట్ చేయాల. ఓకే, అది కూడా నేరమే. నెంబర్ ప్లేట్ పెట్టుకుంటే ఎలా తిరుగుతావు నువ్వు రోడ్ల పైన? ఎలా అలో చేశారు అనేది కూడా అదే కదా. టోల్ గేట్ ఎలా దాటుతావు నువ్వు తిరిగేవన్నీ హైవేలే. ఉజ్జయిని పోతున్నావు, దానికి గుజరాత్ పోతున్నావు, పెనాల్టీస్ కూడా కట్టింది వేరే వాళ్ళు అని చెప్పేసి కూడా కట్టింది. అంతంత డబ్బులు ఏ నుంచి వచ్చాయి, ఎలా చేసావు, ఇవన్నీ యాక్చువల్గా నేరమే చెప్పాలి అంటే. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి ఏ కంప్లైంట్స్ వచ్చాయి, బట్ ఎప్పుడు అరెస్ట్ అవ్వలేదు కదా, వీటి మీద కేసులు పెట్టలేదు. ఇప్పుడు ఏంటొచ్చిందంటే అఘోరి మగాడే, ఆడది కాదు. ఎందుకంటే యాక్చువల్గా చిల్లర దొంగతనాలు చేసేవాడు వాళ్ళ ఊర్లో. ఓ రోజు అందరి ఇళ్లలో చెంబు, తపేల, చాట ఇట్లాంటివన్నీ దొంగతనం చేస్తూ దొరికితే ఊరోళ్ళందరూ కలిసి కిందేసి మీదేసి అటేసి ఇటేసి కొట్టారు. ఆ కొట్టడంలో ఆవిడ ప్రైవేట్ పార్టీ డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అవ్వడంతో ఎలాగో డ్యామేజ్ అయింది కదా అని చెప్పి ఆపరేషన్ చేయించుకొని వచ్చింది. ఊళ్ళో చిల్లర దొంగతనాలు చేసేది అనేది ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పుడు నేను దాన్ని డీకోడ్ చేస్తా. అఘోరి వచ్చిన కొత్తలో నేను ఆత్మార్పణ చేసుకుంటా సచ్చుతా అనింది. ఆ టైంలో తీసుకెళ్ళి వాళ్ళ ఊర్లోనే గృహ నిర్బంధం చేశారు. మరి వాళ్ళ ఊళ్ళో చిల్లర దొంగతనాలు చేసిన అఘోరికి అప్పుడు ఆ ఊరోళ్ళు ఏం చేశారో తెలుసా? మీడియా మా ఊర్లోకి రావద్దని అఘోరికి ఒక కవచంలా నిలబడ్డారు. మరి ఆ చిల్లర దొంగతనాలు చేసే వాళ్ళు అలా ఎందుకు వస్తారనేది డౌట్. పోనీ చిల్లర దొంగతనాలే చేసింది, వాళ్ళ ఊర్లోనే చేసింది. ఇప్పటికీ 6 నెలలు 7 నెలల నుంచి అఘోరి తిరుగుతూనే ఉంది. మరి ఇప్పటిదాకా రాని కంప్లైంట్ ఇప్పుడు ఎట్లా వచ్చింది? ఇది ఒక కొత్త వింత, అంతే, అంతమించి ఇంకేం లేదు. సో అఘోరి మంచిదా చెడ్డదా నేను చెప్పను, కానీ తన మీద కంప్లైంట్స్ పెట్టే వాళ్ళ దాంట్లో మాత్రం అథెంటిసిటీ కనిపించట్లే ఎక్కడ కూడా.